ఇల్లు అనేది మీరు సరైన కొలతల ప్రకారం కడితే మీకు ఏమీ కాదు. ఏ క్షణమైతే మీరు పైన బంద్ చేశారో ఆ ఇల్లు ఫెయిల్ అయిపోతుంది. అలా డౌన్ ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని కూడా మరణిస్తాడని ఉంది. దాని అంతరార్థం ఏంటంటే, ఎవరైతే బ్రహ్మస్థానం క్లోజ్ చేశారని మాట్లాడారు కదా, వాళ్ళ ఇంటికి సంబంధించిన ప్లాన్ అనేది డిజైన్ చేసినప్పుడు ఇంకొక వాస్తు సిద్ధాంతం ఉన్నారు. మీరు ఓపెన్ చేసిన బ్రహ్మస్థానాలు ఉన్నాయి కదా, అవును, అవి పూడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే, అది దాని గురించి ఏంటి సార్? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది. ఒక అపార్ట్మెంట్ లో 3rd and 4th ఫ్లోర్ కట్టారు. ఓకే, ప్రపంచంలో డూప్లెక్స్ సిస్టమ్ అనేది అన్ని చోట్ల ఉంది. జస్ట్ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్, అంటే గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించిన దీన్ని గుంత చేస్తే దాన్ని గుంత అంటాం. గుర్తుపెట్టుకోండి వర్డ్. ఒకవేళ అలా గుంత చేసినప్పుడు పైన ఓపెన్ టు స్కై బ్రహ్మస్థానం ఉంటే దోషం లేదు. ఇల్లు అనేది మీరు సరైన కొలతల ప్రకారం కడితే మీకు ఏమీ కాదు. ఏ క్షణమైతే మీరు పైన బంద్ చేశారో ఆ ఇల్లు ఫెయిల్ అయిపోతుంది. ఇది రెండో పాయింట్. ఇప్పుడు మూడో పాయింట్, గ్రౌండ్ ఫ్లోర్ కరెక్ట్ గా కట్టేసేసి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ యొక్క టాప్ ఓపెన్ చేసినా ఏమీ కాదు, ఏమీ కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, అలాంటి బ్రహ్మస్థానం ఉన్న బిల్డింగ్స్ ఈ చుట్టుపక్కల లేవా మీకు? వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి పైన చూపండి అన్న, పైన చూపి, ఓపెన్ టు స్కై. సో ఇక్కడ పూర్వశాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే, నాగవృష్ట భూమి అని ఒకటి ఉంటుంది. నాగవృష్ట భూమి అంటే తూర్పు పడమర పొడుగుగా ఉండి దక్షిణం ఎత్తు ఉత్తరం ఎత్తు మధ్యలో డౌన్. అలా డౌన్ ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని కూడా మరణిస్తాడని ఉంది. దాని అంతరార్థం ఏంటంటే, స్థలం అలా ఉండొద్దు, ప్లస్ ఇంటి మొత్తంలో బ్రహ్మస్థానం డౌన్ ఉండొద్దు. డౌన్ ఉంటే ఈ కండిషన్ అనేది ఉంది. మరి చదువులేని అజ్ఞానంలోకి అవి ఎట్లా తెలుస్తాయి? మరి ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు ఆ బ్రహ్మస్థానాన్ని క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళ రిజల్ట్ వెంటనే వచ్చేసిందంట. అదేంటి? మరి రిజల్ట్ వచ్చింది కదా, రైట్ అనుకుందాం. మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడారా? నేనేం మాట్లాడలేదు సార్. ఒకసారి మాట్లాడండి. రిజల్ట్ ఏమొచ్చింది సార్ ఇంతకు ముందు ఇప్పటికి? మరి నేను అట్లా ఓపెన్ చేసిన వాళ్ళకి కొన్ని వందల మందికి రిజల్ట్ వచ్చింది. ఏలూరులో కూడా వీడియో చేసినాం కదా, ఓపెన్ చేసిన వెంటనే రిజల్ట్ వచ్చింది వారంలో. మరి అట్లెట్లా వచ్చింది? మరి ఎందుకంటే వీళ్ళకి క్లోజ్ చేసిన రిజల్ట్ వచ్చిందంట, ఇక్కడ ఓపెన్ చేసిన రిజల్ట్ వస్తుంది. ఏదమ్మా సార్, ప్రాక్టికల్ గా చూడండి. అది ఇక్కడ అక్కడ ఓపెన్ అన్నారు, ఏం ఓపెన్ చేశారు? గ్లాస్ పెడితే అది ఓపెనా? జస్ట్ గ్లాస్ పెట్టేశారు. అప్పుడు ఏంటంటే, ఓకే సార్, ఇంకో డౌట్ వచ్చింది. ఇది మొత్తం గ్రిడ్ అంతా ఓపెన్ చేశారు, దాన్ని ఒక గ్లాస్ తో ఫిల్ చేశారు. అప్పుడు ఈశాన్యంలో ఉన్నటువంటి స్లాబ్ మందం ఉంది కదా, అవును, మరి ఈశాన్యం బరువు అయినట్టే కదా? 100% కదా. మరి అప్పుడు ఎలాగా? ఏమో మరి వాళ్ళని అడగాలి. అంటే క్లోజ్ చేస్తే మొత్తం సిమెంట్ తో ఫిల్ చేశారు, సిమెంట్ తో ఫిల్ చేస్తే మొత్తం లెవెల్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే, మీకు ఈ మధ్యలో గ్లాస్ పెట్టాం అంటే మనం ఎవరిని ట్రోల్ చేయడం కాదు సార్, విషయం కోసం. సరే, ఇప్పుడు ఇది ఫిల్ చేస్తాం, అప్పుడు ఈశాన్య స్లాబ్ ఇంత రా ఉంటుంది, మరి అది బరువే కదా. అప్పుడు దాని రిజల్ట్ ఎలా వస్తుంది? అప్పుడు ఏమో మరి వాళ్ళని అడగాలి. అదే అందుకే అడుగుతున్నాను. ఎందుకంటే అది వేరే ఆయన కూడా, అంటే ఈయనే కాదు, వేరే ఆయన కూడా. ఇప్పుడు ఇక్కడ సింపుల్ అండి. ఒకటి, ఎవరైతే బ్రహ్మస్థానం క్లోజ్ చేశారని మాట్లాడారు కదా, వాళ్ళ ఇంటికి సంబంధించిన ప్లాన్ అనేది డిజైన్ చేసినప్పుడు ఓపెన్ టు స్కై అనేది వాళ్ళ పూర్వ ఇంటిలో కూడా ఉంది. ఓకే, మంచి రిజల్ట్ ఉంది. వాళ్ళు యాక్చువల్గా కట్టాల్సింది ఒకటే ఫ్లోర్, బట్ ఆటోమేటిక్గా 6 floors లేచిపోయినాయి విత్ ఇన్ 3-4 months లో. ఇది అట్టపెట్టెల్లా కట్టేసిండ్రు, ఎట్లా కట్టిండ్రు అని అనుకుంటారు అందరూ. ఓకే, బాగానే ఉంది. దాని తర్వాత రిజల్ట్ ఆయనకు బాగానే ఉంది. బట్ ఎక్కడ ఆయనకు సమస్య వచ్చింది అంటే, నాకు రియల్ ఎస్టేట్ నడవట్లేదు, మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాము, అది వాళ్ళ సమస్య. రియల్ ఎస్టేట్ అందరికీ నడిచి మీకు నడవకపోతే మీ ఇంటి సమస్య అనుకుందాం. అందరికీ నడవకపోతే ఎవరి సమస్య? ఇంకా దాంట్లో మరి ఆరోగ్య సమస్యలు ఉన్నాయంట కదా సార్? ఎవరికి? వాళ్ళకి
అది చెప్పలేదు, నాకైతే చెప్పలేదు. అప్పుడు అది పూర్వం ఇంతకు ముందు నుంచే ఉంది అది. అదే పాత సమస్య అంటే మనం ఏం చేయనప్పుడు బ్రహ్మస్థానం క్లోజ్ చేసిన వెంటనే ఇప్పుడు ఎలా అంటే సార్ వాస్తు మన ప్రభావం చూపించడానికి కొంత టైం తీసుకుంటుంది. ఇలా మూడ్చిన వెంటనే వాస్తు పురుషుడు రెడీగా ఉంటాడు ఏంటి మనకి ఏమో అది అంటే దాన్ని కరెక్ట్ పర్టికులర్గా హైదరాబాద్ వాస్తు వ్యక్తి బ్రహ్మస్థానం ఓపెన్ చేయించాడు, దాన్ని నేను వెళ్ళి క్లోజ్ చేశాను. ఆయన చేసినప్పుడు వీళ్ళు మట్టానికి వెళ్ళిపోయారు, నేను వచ్చి బాగు చేసిన తర్వాత పైకి వచ్చారు. అది నమ్మశక్యంగా ఉంటుంది వాస్తుకి. మరి ఈశాన్యంలో స్లాబ్ బరువు ఉంది కదా, దాని సంగతి ఏంటి?